పాతకాలం కొబ్బరి పచ్చడి. అప్పుడంతా నూనెలో వేసి కొంచెం బ్రౌన్ కలర్గా వేయించుకొని దాంట్లో రుబ్బుకుంటారు. పాతకాలం కొబ్బరి పచ్చడి. బ్రౌన్గా వేగింది కొబ్బరి ఆయిల్లో. వేగిన తర్వాత పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వేయించుకున్న ధనియాలు ఎండుమిరపకాయలు జీలకర్ర, కొబ్బరి, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొబ్బరి వేయించి పెట్టుకున్నాను. ఇంట్లో వాటర్ కూడా అండి, ఇలా టెంకాయ కొట్టేస్తుంటాం కదా, టెంకాయ పప్పు ఉంటుంది కదా, 3 కన్నులది. దీంతో ఇది గిన్నెలాగా మనకు చెయ్యి మంట లేకుండా దీంతో తోడుకోవచ్చు రోలు కడిగేటప్పుడు. దీన్ని ఇట్లా ఇలా తోడుకోవచ్చు. పాతకాలంలో అంతా టెంకాయ పప్పుతో బాగా నీట్గా కడిగేసి తోడేసినాను చూడండి. టెంకాయ పప్పుతో తోడేస్తాను నీళ్ళని. ఇలా దీంతో క్లీన్ చేసుకోవచ్చు. మనకి చెయ్యికి హార్డ్గా చేతితో తోడితే అదంతా రోల్ అంతా గరుగ్గా ఉండి మనకి చెయ్యి కాకుండా దీంతో తోడుకుంటే బాగుంటుంది. నీట్గా ఒకటి కడిగి పెట్టుకోవాలి టెంకాయ పప్పు. ఇదండి ఉప్పు, జీలకర్ర, ధనియాలు, మిరపకాయలు, బ్రౌన్ కలర్లో వేయించి పెట్టుకున్న కొబ్బరి. ఇది పాతకాలం పచ్చడి, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. దీనికి తిరమాత కూడా అవసరం లేదు. కొద్దిగా చింతపండు నీళ్ళలో వేసుకొని గిన్నెలో వాటర్ దంచిన తర్వాత లాస్ట్లో చింతపండు వేసుకుంటాం. ఇదండి పచ్చడి ఎదిగిపోవచ్చుని. ఇంకా తీసేస్తాను గిన్నెలకి. ఇదండి గిన్నెలకి తీసి, దీనికి ఇంకా పోపు కూడా అవసరం లేదండి. గిన్నెలకి తీసేసాను. దీనికి ఇంక పోపు కూడా అవసరం లేదండి. ఇలాగే వేసుకొని కలుపుకొని అన్నంలో కలుపుకొని ఉంటే సూపర్గా ఉంటుంది. నెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదు. సూపర్గా ఉంటుంది. ఎందుకంటే కొబ్బరిలోనే ఆయిల్ వస్తుంది మనం రుబ్బుతూ ఉంటే. సూపర్గా ఉంటుందండి, బాగుంటుంది. వేయించుతాం కదా, టేస్టే వేరండి. ఇంకేం పోపు కూడా పెట్టేస్తున్నాడు. అట్లే ఇడ్లీలకు కానీ అన్నంలకు కానీ సేమియా ఉప్మాకు కానీ వేసుకొని తినచ్చు. రోటి పచ్చడి.